ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్ షాప్ దగ్గరికి ఇంతవరకు పోలేదు. సిగ్గుతో తల వంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మీ అధికారులందరూ పట్ట పగలే ఉదయం 10:30కు గౌరవ యూనియన్ హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి దేశం కోసం ధర్మం కోసం అని ప్రతిరోజు కూడా బాకా పెట్టుకొని ఊదుతున్న బీజేపీ కేంద్ర హోంమంత్రి ఆఫీస్కు కూతవేటు దూరంలోనే జిల్లా కోర్టుకు ఎదురుగానే పిఎంజే జ్యువెలర్స్లో మాస్కులు లేకుండా 5 మంది అగంతకులు పిస్టల్స్ తీసుకొచ్చి 4 మీద కార్పులు జరిపి అక్కడ ఉండే బంగారం వెండి దోసుకొని పోయిన ఇంతవరకు వాళ్ళు దొరకలే. మరి హోంమంత్రి కదా, హోంమంత్రి కిందనే 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక డీజీపీ ఉన్నాడు, ఎంతోమంది కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని హోంమంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించాలి కదా. కనీస ధర్మం 4 మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి వాళ్ళని ఓదార్చించు. మా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళని ఓదార్చిండ్రు. కనీసం హోంమంత్రి మీ హయాంలో జరిగిన ఘోరమైన నేరం, హోంమంత్రి రాష్ట్ర హోంమంత్రి లేడు, కేంద్ర హోంమంత్రి లేడు. మరి ఈ దుర్మార్గులు, ఈ దుండగులు మాస్కులు లేకుండా పట్టపగలే 10:30కు వచ్చి మరి దాడి చేస్తూ ఉంటే, కాల్పులు జరుపుతూ ఉంటే ఇంకా ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? కళ్ళ ముందర ఇప్పుడు దాసోజి శ్రవణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కళ్ళ ముందరనే, పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే ఇన్ని హోర్డింగులు, ఇన్ని బ్లాస్టింగులు, ఇన్ని వయలేషన్స్. మరి ఎక్కడ పోయిండు హోంమంత్రి, ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు కేంద్ర హోంమంత్రి? అయ్యా, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది వీటి మీద కదా. మీరు సీసీటీవీ కెమెరాలు, కేసీఆర్ గారు 10 లక్షల సీసీటీవీ కెమెరాలు తెలంగాణలో పెట్టిండ్రు. మీరు ఒక్క సీసీటీవీ కెమెరా పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఒక నేరస్తుడు 4 మాస్కులు లేకుండా పట్టపగలే ఒక జ్యువెలరీ షాప్కు వచ్చి కాల్పులు జరుపుతున్నాడంటే వాడు అసలు ఆ నేరం చేయకముందు ఒక 10 రోజులు అక్కడ మకాం వేసి ఉంటాడు. మకాం వేసి వాడు మామూలు కస్టమర్గా ఆ షాప్కి వచ్చి చూసిపోయింటాడు. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నదా, పోలీసు వాళ్ళు ఉన్నారా లేరా, ఇక్కడ కోర్టు ఉన్నది, కోర్టు దగ్గరికి రోజు ఖైదీలను తీసుకొచ్చే పోలీసు వాళ్ళు ఉంటారు. పక్కనే కేంద్ర హోంమంత్రి రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నట్టుగా అడ్డం తిడ్డం స్టేట్మెంట్లు. బండి సంజయ్ ఆయన ఆఫీస్ కూడా ఉన్నది, ఆయన సొంత ఊరు అది. 10 రోజులన్నా రెక్కీ చేయింది, వాళ్ళు అక్కడికి రారు. మాస్క్ లేకుండా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. బండి సంజయ్ గారి ఇంటి పక్కనే ఉంది అది షాపు. ఇక కేంద్ర హోంమంత్రి ఆయన ఏం డ్యూటీ చేస్తున్నావు బండి సంజయ్? మీరు ఏది మీ కేంద్ర హోంమంత్రి? ముందు మీరు రాజీనామా చేయండి. మీ ఇంటి పక్కనే పట్టపగలే కాల్పులు జరిపితే ఇంకా మీరు ఏమి హోంమంత్రి అవుతారు? ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? అదే కేసీఆర్ గారి హయాంలో అయితే నేరస్తులకు దడదడ పుట్టేది. 700 కోట్లు పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ను ఒక్క సంవత్సరంలో ఆధునీకరించారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు. వేలాది పోలీసు వాహనాలను సమకూర్చారు. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు రోడ్ల మీదనే ఉండాలి. డెకాయ్ పోలీసు వాళ్ళు, మఫ్టీలో ఉండే పోలీసులు ఉండాలి. ఎక్కడ పోయిన అలా మీరు? మీ పోలీసులందరినీ ఎక్కడ పెట్టిండ్రు? మొన్న క్రిషాంక్ని అరెస్ట్ చేయాలి. హరీష్ రావు గారి ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేయాలి. కేటీఆర్ గారి ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేయాలి. మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు, మీ మఫ్టీలో ఉండే అధికారులు వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి వీళ్ళ ఫోన్లు హ్యాక్ చేయాలి. లేకపోతే ట్యాపింగ్ కేసు అని చెప్పి అడ్డం దిడ్డంగా అక్రమమైన సిట్లేసి పోలీసుల టైం అంతా వేస్ట్ చేయాలి. నిజంగా పోలీసులను వినియోగించాల్సింది ఈ క్రిమినల్స్ మీద కదా. అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు మరి ఈ విధంగా చేస్తున్నందువల్లనే పట్టపగలే జరుగుతూ ఉన్నాయి. ఇంకా చివరిగా ఒక్కటే చెప్తున్నా, ఇవాళ తెలంగాణ పోలీసుల పరిస్థితి ఎంత దిగజారిందంటే 100 నేరాలు జరిగితే కేవలం 30 నేరాలు మాత్రమే డిటెక్ట్ అవుతున్నాయి. 70 నేరాలు డిటెక్ట్ కావడం లేదు. అంటే నేరస్తులు దొరకడం లేదు. కేవలం 100 నేరాల్లో 30 నేరాలు మాత్రం అవుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే బీహార్ కన్నా ఘోరంగా పడిపోయినాం మనం. బీహారు, యూపీలో ఇంకా నేరాల పరిశోధన అద్భుతంగా జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణలో 30% పడిపోయింది. అది పరిస్థితి మరి తెలంగాణలో. మరి అందుకొరకే అర్జెంటుగా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలి.